హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఇది 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా టమాటా పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈ కొలతలతో ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు ఇలా పండిన టమాటాలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి వాటర్ అనేవి ఏమీ లేకుండా చూసుకొని మొత్తం అన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 1/2 కేజీ టమాటాలని అన్నింటినీ ముక్కల కింద కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసి జ్యూస్ లాగా పట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. అంత లోపల స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు మెంతులు, అలాగే 2 స్పూన్ల ఆవాలు ఇవి వేసి మీకు కావాలి అంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. వీటినన్నింటినీ బాగా వేంపేసుకోవాలి. ఇవి బాగా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లోకి నేను తీసుకున్న 1/2 కేజీ టమాటా గుజ్జుకి ఇక్కడ చూపిస్తున్న ఈ స్పూన్ తోటి 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి. లేదు అంటే ఒక చిన్న గ్లాస్ కొలతతో అయినా వేసుకోవచ్చు ఆయిల్ అనేది. ఈ విధంగా ఆయిల్ వేసుకొని అది కాస్త కాగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇంగువ అనేది వేసి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా గుజ్జుని కూడా వేసేయాలి. ఇలా టమాటా గుజ్జు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. నాకైతే దగ్గర పడడానికి ఒక 10 మినిట్స్ అనేది టైం పట్టింది. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆ గుజ్జు అంతా దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం వేసినప్పుడు లైట్ కలర్లో ఉంది కదండి, అది మొత్తము వాటర్ అంతా పోయాక దగ్గర పడ్డాక రెడ్ కలర్లోకి అయిపోతుంది. అంతవరకు మనము దాన్ని కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా అంతా దగ్గరగా అయిపోవాలండి గుజ్జు అనేది. కొంచెం ఆయిల్ అనేది కూడా పైకి తేలుతూ ఉంటుంది. అలా అయితే మంచిగా కుక్ అయినట్టు. ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారినాక మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి ఉంది కదండి, అది 1/2 గ్లాస్ అయ్యింది ఈ గ్లాస్తో. అలాగే ఉప్పు కూడా 1/2 గ్లాస్ తీసుకోవాలి. కారం వచ్చి ఉప్పు కన్నా ఒక 2 స్పూన్లు ఎక్కువగా తీసుకున్నాను. ఉప్పు కారాలు సరిగా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, లేకపోతే పచ్చడి పాడైపోతుందండి. మీకు ఇలా ఈ ఉప్పు కారాలు ఆ మెంతి పొడి అంతా వేసిన తర్వాత మీకు ఇంకాస్త ఆయిల్గా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసి దీంట్లో వేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.